రాజకీయ దురుద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ను మోదీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలుగుదేశం ఎంపీలు ఆరోపించారు. విభజన హామీల అమలు కోరుతూ పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్లమెంటు సభ్యులకు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సత్యసాయి వేషంలో మోదీ సర్కారుపై వాగ్బాణాలు సంధించారు. We want justice. 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 2004లో పుట్టపర్తి సాయిబాబా గారిని మోడీ గారు దర్శించుకున్నారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ప్రతి మనిషి నేనెవరో అని ప్రశ్నించుకుంటే, తనను తాను అర్థం చేసుకుంటే ఎదుటివారిని కూడా బాగా అర్థం చేసుకో. అంతేకాకుండా మానవీయత విలువలు కొన్ని ఉన్నాయని చెప్పాను. సత్యము, ధర్మము, శాంతము, ప్రేమ, అహింస. సత్యవాక్కు పరిపాలన ఎలాగూ లేదు మోడీ దగ్గర. ధర్మము ఏ కోశానా లేదు, ఎంతకైనా తెగిస్తాడు అన్యాయం చేయడానికి. మెడిటేషన్, యోగాకు ఫోజులు ఇస్తాడు తప్ప శాంతం ఏ కోశానా లేదు అతనికి. ఇక ప్రేమ, మిత్రపక్షాన్నే మోసం చేస్తున్నాడు. ఇక ప్రజల మీద ఏం ప్రేమ ఉంటుంది అతనికి? హింసలో నంబర్ 1 అతను. మరి ఇలాంటి పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఏం ఆశించగలం? విభజన హామీలు ఎలా నెరవేరుస్తాడు? ప్రత్యేక హోదా ఎలా ఇస్తాడు? అందుకే ఒకటే మార్గం ఉందని తెలియజేస్తున్నా. తెలుగోడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మోడీ పతనం తప్పదు. తెలుగోడు దెబ్బ రుచి చూస్తారని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు హోంమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు మొన్న స్వల్పకాలిక చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో, రాజ్యసభలో సమాధానం చెప్తూ ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇచ్చి తీరుతాం అనేటువంటి ప్రకటన చేశారు. ఆయన చేసిన 2 రోజులకే మరి సుప్రీంకోర్టు నుంచి ఒక అఫిడవిట్ వస్తే దానికి సాధ్యం కాదనేటువంటి సమాధానం ఇచ్చారు. అంటే ఒకదానికి కూడా పొంతలు లేకుండా ఎవరెవరో ఇచ్చేస్తా ఉన్నారు. దీన్ని మరి ఇంకో రకంగా వంకలు పెడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఈ పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది. మీరు మోసం చేస్తేనే కదా వాళ్ళు మేము బయటకు వచ్చింది. మీరు మోసం చేస్తేనే కదా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం. ఈ అంశాన్ని ఎందుకు మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు? బీజేపీ పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మీకు ఓటకు కోల్పోయారు. ఎవరు మాట్లాడినా బీజేపీ ఇంత మోసం చేసిందని ప్రతి ఒక్కరు అనేవాళ్లే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే వాళ్ళ తాలూకా మొండి వైఖరిని మానుకోవాలి. సుమారు 5 నెలల నుంచి కూడా ఈ యొక్క పోరాటాన్ని ముందు కొనసాగిస్తున్నాం. నో కాన్ఫిడెన్స్ మోషన్ లో కూడా మాట్లాడినప్పుడు అబద్దాలతో ఈ రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక పక్కన రాజ్నాథ్ సింగ్ గారు రైల్వే జోన్ ఇస్తామంటూ, మరొక పక్కన ఇదే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇవ్వలేమన్నటువంటి దాఖలు చేస్తుంది. ఇంత బహిరంగంగా మోసం చేసేటటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నిరసనని తెలియజేస్తున్నాం. సభలో అబద్ధాలు చెప్పటం, సభలో కమిట్మెంట్స్ చేసి కూడా చేయలేదనుకున్నంటారు, చేయనివి కూడా చేసినామంటున్నారు. సో ఫైనల్ రౌండ్ వచ్చి మేము చెప్పేది, మీరు ఏమున్నాయో ఫ్యాక్ట్స్ అన్ని క్లియర్గా రాసి ఇవ్వండి. మేము మా దాంట్లో ఏవో కరెక్ట్ ఏవి లేదని మనం ప్రజల ముందు పోతాం. దిస్ ద ఓన్లీ వే యూ కెన్ ఆన్సర్ అని మేము తెలియజేస్తున్నాం. బీజేపీ రూల్ స్టేట్స్, బీజేపీ మోడీ షా రూల్ స్టేట్స్ అన్ని ముస్లిమ్స్ని సప్రెస్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళని ఓటర్ లిస్ట్లో ఒకటే కాదు, అసలు సిటిజన్షిప్లోనే నుంచి తీసేయాలని చూస్తున్నారు. కాబట్టి ఆల్ ఆపోజిషన్ పార్టీస్ ఆర్ అపోజింగ్. వాళ్ళు హౌస్లో చెబుతున్నది ఒకటి, కోర్టులో చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి అంశంగా డీల్ చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన అంశాలను పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు.